హాయ్. పడుకున్నావా? లేదే. ఇంత టెన్షన్లో నిద్రలో పట్టింది స్వామి. నిద్ర పడు. చూడు, కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాను అంతే. రా. సరే. డోర్ రావట్లేదు. ఏంటి? రా. డోర్ రావట్ లాక్ అయింది. పర్లేదు. షో. వచ్చే పర్లేదు. ఎక్కువగా మాట్లాడుకో. అమాయకుడు అనుకుంటారు. అస్సలు మాట్లాడను. పొగరు అనుకుంటారు. సరే ఇందు, ఇదివరకు మీకుండేవి, ఇప్పుడు మాకు. ఏంటి? పెళ్లి చూపులు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా వీడా? ఏయ్ ఏయ్ సార్ కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని, కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగరు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటే? అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని. ఇలాంటి చీప్ లాజికల్ చెప్పాలి. అడిగితే అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురికి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్. దట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు. ఎవడు సార్ వీడు? నా కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్టే, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందిరా నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5, 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. అంటే సంవత్సరానికి అండి? నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. ఓహ్, వీడికి ₹1,00,00,000 కట్నం ఇస్తున్నాను. ఆ కోటితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకి 3 లక్షలు ఇస్తా. ఏంటి ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్ లేదు, ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహమాట లేదండి, చేసేయండి. డాడీ ఏమన్నారు? మరి నువ్వేమన్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమో అనుకుంటారు. నమస్కారం సార్. హాయ్ సార్. హాయ్. ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే. అంతా చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100, 1000 కావాలనుకో, మీ ఆయనకి చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి, రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో. హాయ్. మీట్ మై వైఫ్. యా నో. అది already తెలుసు కదా? తెలుసు అనుకోండి. వై విల్ టేక్ ఎ స్నాప్? హలో, ఫోటో తీయండి. అమ్మా తులసి, దండలు తీసుకురా. తెలుసు కానీ నేను తీసుకుంటానండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకు? అవి రెడీనా? తీసుకున్నావా? కూర్చోండి, వస్తున్నాను. సార్, టు యువర్ లెఫ్ట్ సార్. యా కొంచెం లిటిల్ మోర్. యా షూర్. హౌస్ ఇట్? ఇట్స్ గ్రేట్. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు, ర్యాగింగ్ నో ఛాన్స్. 33, 34, 35. వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా?
1,00,000 లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న కమాన్ క్యారీ ఆన్ యు కెన్ డు ఇట్ 37 38 హరి అప్ 39, 40 41 42 44, ఏం పేరు 46. సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా సార్ కోపమా కృతజ్ఞత నువ్వేం కంగారు పడకు నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను చూడడానికి పలుచుకున్నావు కదా వెరీ ఈజీ వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది బాగా చదువుకో ముద్ద. వద్దా ఓకే ఇంకా ఈజీగా ఉండేలా చేద్దాం నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది యాజ్ ఇదిగా బాగా చదువుకో సంజు. వీడవలే చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు. వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్ వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు ఈ నా కుండెల్లో ఏ నా చూడనా కుండ నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో ఇది మా ప్రాబ్లం సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం సీరియస్గా రేప్ చేసుకుంటాం నీకెందుకు ఎవడు అమ్మాయి నడిపించాడు నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా ఆ ర్యాగింగ్ చేసినాడు పిలవండిరా ఆడీడే ఈడేనా ఈడు లేచాక నన్ను మళ్ళీ పిలవండి వచ్చి మళ్ళీ కొడతా చూడాలి నువ్వేం కంగారు పడక మోస్ట్ రొమాంటిక్గా ఉన్న రెండు కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్ టూ 3 4. బాగా ఊపిరి పీల్చండి ఆపండి నేను చెప్పినప్పుడు వదలండి ఎక్స్క్యూజ్ మీ. ఎస్ హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి, సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఇలా పడిపోయి సార్ సార్ ఊరేడా ఊపిరి అడపో చెప్పాలి కానీ మరింత ముఖమాటం యు స్టే హియర్. ఓకే. సంజయ్. సంజు. ఎవరు హాయ్. ఎవరు ఐఎమ్ జ్యోత్స్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా సూది కింద పడిన సుత్తో కొట్టినట్టుంటుంది రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు వీడు అంకుల్ ఫర్నిచర్లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు కాస్ట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది నాది కాదు వాడిది విషయం అంటే చెప్పే దా థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ నువ్వు ఇక్కడే ఉండు బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులేసి వస్తాను నేను చేద్దాం బాగా చేద్దాం ఏం చేద్దాం? అది ఇది ఎందుకు డైరెక్ట్గా అదే చేద్దాం నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా నేను చెప్పనా ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు పోనీ టూ అన్నాకు వదిలేస్తారా 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి పోనీ చేసుకున్నాక వదిలేస్తారా సినిమాలు షికార్లు చీరలు జాకెట్లు లేదంటే ఏడుపులు పెడబబ్బులు ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస మహిళా హక్కులు TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగు దడిచేసి సారీ ఇవన్నీ భరించడానికి అన్నారు టామీ ఆమె టైగర్ ఎస్ ఆమె టైగర్ అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1 నీ పోనీ టైల్ 2 నీ హై హీల్స్ లాస్ట్ అండ్ ఫైనల్ 3
ఎన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మనకు నచ్చవు. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం. ప్లీజ్. Let me go. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేవంలో జుట్టెర పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా? నీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ పద. ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఏంచారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. Brilliant idea. ఇద్దరు కలిసి చంపేస్తారా నీ అదే మీ నాన్న డబ్బులున్నా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? ఛే! అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 seconds లేడు. ఏమన్నారు? హీజ్ మైన్. చివర్లో లేట్. అదే ఎంత? 10 seconds. ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్ సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది? బంక్ పోయి సినిమాలు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్లో 10 seconds లేటు, మనం టెలిగ్రామ్లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? Sit down. థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక ట్యూమరా? కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండము కన్నపడి ఎయిడ్స్ గాని వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. ఓ మై గాడ్. జనరల్గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను, అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు. రా గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అవుట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారా. గూట్లే. నోదిరావు. ఫైనల్గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 seconds అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైంకి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కటమన్నాడు. అక్కయ్య లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్యి బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లంలో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఏమన్నా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఆలోచన ఏం లాభంలే. భాగి, హాయ్. ఇదిగో, ఈసారి నీలా కాకుండా నాలా 10 సెకండ్ల ముందు వెళ్ళిపోక్కయా. వెళ్ళి చెప్తాను నేను. వెళ్ళి పడగొట్టేయండి. వెళ్ళు. హాయ్.
హాయ్. ఇప్పుడే ఏదో నీ గురించి అడుగుతున్నాడు. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నా. అవును, ఎందుకు? ఇట్లా చేయటం. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు నాలా ఖాళీగా వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో, అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో, అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలంటే జూబ్లీ హిల్స్, బంజారాల్స్లో ఉండకూడదు. ఎవడ పడితే ఆడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్లో ఉండాలి. బాగా ఒక్క విషయం గుర్తెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పబ్కి వెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి తప్పదు. టైట్ చేసింది టైట్ చేసిందా? దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇప్పుడు పర్సులు కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి TV9. అరే సంజయ్, బిల్ రా. వత్తనా డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు, కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి, అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు, కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళ ఫాదర్ పైన తెలియదండి. రే, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్ అనండి, మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటుందండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఈవేళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే, నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీస్తే. నీకైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్, ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్గా చెప్తే నువ్వు సీరియస్గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్తు శ్రీరాముడు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది, కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టు ఎక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది,
మీరు పడగొట్టడం అందం మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు, డైరెక్ట్గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి, డయాగ్నల్గా అనమాట. అదే టైంకి ఏదో ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగా వస్తున్నాడు, చాలా చక్కగా వస్తున్నాడు చూడు, ఒకటే లుక్ చెత్త కొట్టేయాలంతే. చూడొద్దు, వెళ్ళని కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తున్నాం కళ్ళతోటి. బాగి యో వండర్ఫుల్, బాగి యో వండర్ఫుల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. yes నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తే చూపు వీపు గుచ్చుకుంటుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్ల, నా శక్తిలో నీకు దారబోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. మనోడు లైన్లోకి వచ్చాడా చెప్పు. కళ్ళకి వస్తున్నాడు. కళ్ళలోకి వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఒళ్ళోకి వచ్చేలా చేస్తాను. సార్, ఏంటి పని? మా బామ్మడి దగ్గరికి పెంచండి. అందులో పెద్ద విశేషమే ఉంది. పెద్దవాడు ఏమైనా పెడితే కొడుతూ ఉంటాయండి. మీలాగే రెండోవాడు ఏముందో పెడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్, నేను సీను. మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. అమ్మో, వీడు బాగుపడ్డా. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్గా ఎలా వెళ్తాం? కారులో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి? అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వెళ్తావా? ఫస్ట్ ఫ్లోర్లో దిగేది నువ్వేనా? మరి హాస్టల్లో? మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. సీరియస్ తీసుకో. వెరీ గుడ్ రా. నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తా కదా, నీకు ఎందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తావా? నమస్కారం. అలా సర్లే, కంటిన్యూ కొట్టరా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరైనా చిన్నపిల్లలు చెప్పు. 10 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు, కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా, ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చుంటే మామూలు కాదు, ఐటెం రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్కి వెళ్ళాలి. వెళ్ళు. వస్తారేమో అని. వీడొస్తాడు. నాన్న అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. ఏంట్రా కూలి పనికి వెళ్ళి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోని బాగా కంట్రోల్లో పెట్టావు.
ఇదే టైము కరెక్ట్ టచ్లో 2 ఇచ్చామనుకో కుక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. ఓహో నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్లో చెప్పానే అమ్మాయి. ఓహో కత్తిలో ఉంది. లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, ఫుడ్ చండాలం ఉంది. హే జో. జో హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు పేరంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే సంజు నో, కారు బాగానే ఉంది కదా. జో లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో. సంజు నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో వై యు డూయింగ్ హే అనారా, ఐ టోల్డ్ యూ దట్ హీస్ మైన్. బట్ నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. షేమ్ ఆన్ యూ అండ్ ఐ పిటీ యూ. కళ్ళ చూడ సంజు ప్లీజ్. నీ ముఖాన్ని కళ్ళ చూడ కూడా ఒకటి చెప్పి చావచ్చుగా, కళ్ళ చూడ ఉందని. సంజు నోడు తెరిచి తప్పుద్దాలు. సంజు వెయిట్. సంజు అంటే సంజు చేసిన నేను చేసి అదే పెద్ద పోలీస్ లాగా, నేను దొంగలాగా. ఓ గాడ్, ఏంటి చెప్పేద్దానే? ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, ఇక చేసిన చాలు, ఆపే. వాట్ డిడ్ ఐ డు? పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు. వాడిని గుట్టి అది ఏడుస్తుంది ఏంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి సార్. ముందు అటు గాలి తీసేసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్. ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. అరే వీడు బాగుపడ్డావు. సంజు నా కార్ ఫ్లాట్ టైర్ అయింది. నిజంగా నేనేం చేయలేదు. ఎలా అయిందో తెలీదు. లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది.